గౌరవనీయులు పెద్దలు మన కడియం శ్రీహరి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు. ఇప్పుడు పెద్దలు మొన్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే క్యాబినెట్ మొత్తం తన మీద దాడి చేసిన అభిమన్యుడిలాగా అందరినీ ఎదుర్కొని అద్భుతంగా సమాధానాలు ధీటుగా ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు మన సాగునీటి శాఖ మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు హరీష్ రావు గారిని వారి మరి అభిప్రాయం అదేవిధంగా ఈరోజు పర్యటన యొక్క ఉద్దేశం చెప్పవలసిందిగా వారికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు అన్ని విషయాలు చెప్పారు. కొంచెం రిపిటేషన్ అయిద్దేమో కానీ నేను వీలైనంత వరకు షార్ట్గా కన్ఫైన్ అవుతాను. వారు చాలా సవివరంగా తమ ప్రజెంటేషన్లో అన్ని వివరాలు కూడా చెప్పారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే తేదీ అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. ఏంది